2026కి మీరు మంచి క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఈ వీడియోలో ప్రెజెంట్ ఆఫర్లు, క్యాష్ బ్యాక్లు, లైఫ్ టైం ఫ్రీ ఇవన్నీ కన్సిడర్ చేసి మంచి క్రెడిట్ కార్డ్స్ ఏమున్నాయో చెప్తా. ఫస్ట్ వన్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్. ఇవి బెస్ట్ అయిన ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్స్ అనమాట. అర్థమైందా? ఇవి లైఫ్ టైం ఫ్రీ. మీరు అప్లై చేస్తే మీ అర్హతను బట్టి ఈ 4 కార్డ్స్ లో ఏదో ఒక కార్డు మీకైతే వస్తుందన్నమాట. ప్రతి కార్డు లైఫ్ టైం ఫ్రీయే. సో ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు, ఎటువంటి యాన్యువల్ ఫీజు కూడా లేదనమాట. సో ఈ కార్డ్ వచ్చిన ఫస్ట్ 30 days లో మీరు కనుక 5,000 షాపింగ్ చేస్తే 500 వర్త్ ఆఫ్ వెల్కమ్ వోచర్ మీకైతే వస్తుందన్నమాట. రిడీమ్ చేసుకోవచ్చు. మీరైతే 500 తో షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వేరే కార్డ్స్ తో కంపేర్ చేస్తే ఈ కార్డ్స్ లో 10x వరకు రివార్డ్ పాయింట్స్ మీకైతే వస్తాయి. అంటే ఎక్కువ రివార్డ్ పాయింట్స్ వస్తాయి అనమాట. సో మీరైతే రిడీమ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ 1+1 మూవీ టికెట్ ఆఫర్ ఉంది ఈ కార్డులో. అది కూడా నెలకి 2 సార్లు అనమాట. 2 సార్లు 1+1 మూవీ టికెట్ ఆఫర్ ని మీరైతే పొందొచ్చు. ఇక్కడ మ్యాక్స్ డిస్కౌంట్ అన్నది 250 అండ్ 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్లు ఉన్నాయి. అది కూడా క్వార్టర్కి 4. సో రైల్వే స్టేషన్ లో ఈ మధ్య లాంజ్ యాక్సెస్లు పెడుతున్నారు. సో మనం కావాలంటే ఈ కార్డ్ ని యూస్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? అండ్ 2 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్లు మనకైతే వస్తాయి. క్వార్టర్కి 2 డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్లు. దీనికి కండిషన్స్ ఉంటాయి అనమాట. ఇంతవరకు స్పెండ్ చేస్తే మాత్రమే లాంజ్ యాక్సెస్ అని చెప్పి కండిషన్లు ఉంటాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ ఇస్తా. క్లిక్ చేసి అంతా మీరైతే చదవండి. అండ్ 2 గోల్ఫ్ రౌండ్లు, నెలకి 2 గోల్ఫ్ రౌండ్లు ఫ్రీగా వస్తాయి అనమాట. అండ్ దీనికి కూడా కండిషన్లు ఉంటాయి. ఇంతవరకు స్పెండ్ చేస్తే మాత్రమే గోల్ఫ్ రౌండ్లు ఫ్రీ అని చెప్పి. అర్థమైందా? అండ్ 0 లాస్ట్ కార్డ్ లైబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ క్రెడిట్ షీల్డ్ కవర్ 50,000 వరకు ఉంది. అండ్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ 5 lakhs వరకు ఉంది. అంటే ఎవరైతే ఈ కార్డ్ ని యూజ్ చేస్తున్నారో పొరపాటున యాక్సిడెంట్ అయిందనుకోండి, సో మనకైతే 5 lakhs వరకు ఇన్సూరెన్స్ అనేది వస్తుంది అనమాట. అర్థమైందా? అండ్ ఈ కార్డ్ కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా మనమైతే జాబ్ చేస్తుండాలి, లేకపోతే బిజినెస్ చేస్తుండాలి. జాబ్ అనుకోండి 25,000, నెలకి 25,000 మినిమం జీతం వస్తుండాలి. అండ్ ఏజ్ కూడా 21 to 60 మిడిల్ లో ఉంటే చాలన్నమాట. అదే మీరు కనుక సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ చేస్తున్నారు అనుకోండి 25 to 60 మిడిల్ లో ఉండాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కివీ క్రెడిట్ కార్డ్. ఇది బెస్ట్ అయిన రూపే క్రెడిట్ కార్డ్ ఫర్ క్యాష్ బ్యాక్. ఇది లైఫ్ టైం ఫ్రీ. అంటే ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు, ఎటువంటి యాన్యువల్ ఫీజు కూడా లేదనమాట. అండ్ దీన్ని మనం కావాలంటే యూపీఐకి లింక్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక రూపే క్రెడిట్ కార్డ్. ఇలా యూపీఐకి లింక్ చేసి పేమెంట్ చేసిన ప్రతిసారి 5% వరకు క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుందన్నమాట. అండ్ ఇది మోస్ట్ రివార్డింగ్ క్రెడిట్ కార్డ్. సో మంచిగా రివార్డ్ పాయింట్స్ మనకైతే వస్తుంటాయి. అండ్ 3 ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్లు మనకైతే వస్తాయి. దానికి కూడా కండిషన్స్ ఉన్నాయి. సో ఇంతవరకు స్పెండ్ చేస్తే మాత్రమే ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్లు మనకైతే వస్తాయి అనమాట. అండ్ ఈ కార్డు మనకు వస్తే మనకి 1000 వర్త్ ఆఫ్ నియాన్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది అనమాట. ఆ సబ్స్క్రిప్షన్ రావడం వల్ల ఎక్కువ క్యాష్ బ్యాక్ మనకు వస్తుంది. అండ్ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్లు కూడా మనకైతే వస్తాయి అనమాట. అండ్ ఈ కార్డుకి అప్లై చేయాలంటే మన ఏజ్ 21 to 60 మిడిల్ లో ఉండాలి. మన క్రెడిట్ స్కోర్ 720 కంటే ఎక్కువ ఉండాలి. అండ్ మనం జాబ్ చేస్తూ ఉండాలి. మన జీతం చూసుకున్నట్లయితే సంవత్సరానికి మన ప్యాకేజ్ 1.8 lakh 2 lakhs ఉన్నా చాలు. మినిమం అంత ఉన్నా చాలు అనమాట. ఈ కార్డు గురించి మీరు తెలుసుకుందాం అనుకున్నా కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ ఇచ్చా. సో లింక్ ఇచ్చాను కదా అని చెప్పి మీరైతే డైరెక్ట్ గా అప్లై చేయొద్దు. ఫస్ట్ చదవండి. ఎందుకంటే చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కొన్ని మనకి సెట్ అవ్వచ్చు, కొన్ని సెట్ అవ్వకపోవచ్చు. అండ్ మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఎందుకంటే ఇది క్రెడిట్ కార్డ్. మీరు కనుక సరిగ్గా యూజ్ చేసుకోకపోతే ఇది చాలా డేంజర్. సో నేను చెప్పేది ఏంటంటే మీరు నాకు ఇవ్వాల్సిన ప్రామిస్ ఏంటంటే మాకు నిజంగా క్రెడిట్ కార్డ్ అవసరం ఉంటే మాత్రమే అప్లై చేస్తాం. కార్డ్ వచ్చిన తర్వాత అవసరమైన ఖర్చులకి మాత్రమే యూజ్ చేస్తాం. అనవసరమైన ఖర్చులకి మేమైతే యూజ్ చేయం. కార్డు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు గోకం అని ప్రామిస్ చేయాలి. అండ్ రేపొద్దున్న ఒకవేళ అవసరమైన ఖర్చులకే యూజ్ చేసినా కూడా లిమిట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 30% కంటే తక్కువే యూజ్ చేస్తా. సో బిల్లు జనరేట్ కాగానే ఆన్ టైంలో అవుట్ స్టాండింగ్ కట్టేస్తా. మినిమం అమౌంట్ డ్యూ కాదు, అవుట్ స్టాండింగ్ ఆన్ టైంలో కట్టేస్తా అని చెప్పి ప్రామిస్ చేస్తే మాత్రమే మీరు ఈ వీడియోని కంటిన్యూ చేయండి. నాకు అలాంటి అలవాట్లు లేవండి. కార్డు చేతికి వస్తే దొరదాగదో గోకేస్తాను అంటే చూడొద్దు. అసలు ఆ లింక్స్ గురించి మర్చిపోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చదవద్దు. స్కిప్ చేసండి వీడియో, ఏం పర్లా. ఇంకా థర్డ్ కార్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే యాక్సిస్ నియో క్రెడిట్ కార్డ్. అర్థమైందండి? ప్రెసెంట్ చూసుకున్నట్లయితే లైఫ్ టైం ఫ్రీ. ప్రెసెంట్ మాత్రమే. తర్వాత మేబీ కాస్త జాయినింగ్ ఫీజు అండ్ యాన్యువల్ ఫీజు ఉండొచ్చు. అండ్ మీరు కనుక ఎక్కువగా ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నట్లయితే ఈ కార్డు చాలా బాగా సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లింకిట్. మీరు బ్లింకిట్ లో అస్తమాటు ఆర్డర్ పెట్టుకుంటున్నట్లయితే నెలకొకసారి ఒక ఆఫర్ ఉందన్నమాట బ్లింకిట్ మీద. ఏంటది? 10% వరకు ఆఫ్. మీరు ఆర్డర్ చేసి ఈ కార్డుతో పేమెంట్ చేస్తే 250 వరకు ఆఫ్ వస్తుంది అనమాట. అలా నెలకి ఒకసారి యూజ్ చేసుకోవచ్చు. అండ్ బుక్ మై షోలో మీరు కనుక ఈ కార్డ్ని యూజ్ చేసి మూవీ టికెట్స్ని బుక్ చేస్తున్నట్లయితే
10% వరకు ఆఫ్ వస్తుంది. అలా ఒక టికెట్ మీద 100 వరకు డిస్కౌంట్ మీకు అయితే వస్తుంది అనమాట. అండ్ మింత్రాలో మీరు కనుక 1000 ప్లస్ మీరు కనుక ఈ కార్డుతో షాపింగ్ చేస్తే మీకు 150 ఆఫ్ వస్తుంది. అలా నెలకి ఒకసారి. అండ్ దాంతోపాటు పేటిఎం యాప్ ఉంటుంది కదా, ఆ యాప్లో మొబైల్ రీఛార్జ్, బ్రాడ్బ్యాండ్ పేమెంట్, డిటిహెచ్ రీఛార్జ్ ఇవన్నీ చేసుకుంటున్నట్లయితే మీకు 150 వరకు ఆఫ్ వస్తుంది అనమాట. అది కూడా నెలకి ఒకసారి. అండ్ జొమాటోలో మీరు కనుక అస్తమాటు ఆర్డర్స్ పెట్టుకుంటున్నట్లయితే 150 వరకు ఆఫ్ అనమాట. బట్ ఆర్డర్ వాల్యూ 499 ప్లస్ ఉండాలి. 499 ప్లస్ ఆర్డర్ పెడుతున్నారనుకోండి, ఈ కార్డుతో పేమెంట్ చేస్తే 150 ఆఫ్ మీకైతే వస్తుంది అనమాట. అండ్ స్విగ్గీలో కూడా 10% ఆఫ్ ఉంది. అండ్ తిరలో చూసుకున్నట్లయితే 1000 వరకు ఆఫ్ ఉందన్నమాట. అండ్ మేక్ మై ట్రిప్ లో మీరు కనుక హోటల్స్, ఫ్లైట్స్ బుక్ చేస్తున్నట్లయితే ఈ కార్డుతో 15% వరకు డిస్కౌంట్ మీకైతే వస్తుంది. అండ్ దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మీరు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ ఇచ్చాను కదా, క్లిక్ చేసి చదవండి. సో ఈ కార్డు మనకి రావాలంటే మన ఏజ్ 21 to 65 మిడిల్ లో ఉండాలి, జాబ్ చేస్తుండాలి, బిజినెస్ చేస్తుండాలి మనం. సో జాబ్ అనుకోండి 25,000 కంటే ఎక్కువ జీతం రావాలి. బిజినెస్ అనుకోండి ఐటీఆర్ కరెక్ట్ గా ఉండాలి. అండ్ 3 lakhs కంటే ఎక్కువ సంపాదిస్తుండాలి. అంటే 3,60,000 కంటే ఎక్కువ సంపాదిస్తుండాలి. క్రెడిట్ స్కోర్ 735 ప్లస్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే టాటా న్యూ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్. సో ఇది టాటా న్యూ కార్డ్ ప్లస్ అనమాట, ఇన్ఫినిటీ కార్డ్ కాదు, ప్లస్ కార్డు. అర్థమైందా? సో ప్రెసెంట్ అయితే ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు. అర్థమైందా? అండ్ ఈ కార్డ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే సంవత్సరానికి 35,000 వరకు మనకైతే ఆదవుతుంది డబ్బు. అండ్ ఇక్కడ సంవత్సరానికి 4 డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్లు ఉన్నాయి. బట్ కండిషన్ ఏంటంటే ఒక లిమిట్ వరకు స్పెండ్ చేయాలి పాత క్వార్టర్లో. అంతకు మించి స్పెండ్ చేస్తే అప్పుడు ఈ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్లు మనకైతే ఫ్రీగా వస్తాయి అనమాట. అండ్ టాటా బ్రాండ్స్ అయిన ఎయిర్ ఇండియా, బిగ్ బాస్కెట్, టాటా 1mg, క్రోమా, టాటా క్లిక్, వెస్ట్ సైడ్, టైటాన్, తనిష్క్ ఈ షోరూముల్లో కనుక ఈ కార్డుతో మీరు కనుక పేమెంట్ చేస్తే 7% సేవింగ్స్ అవుతాయి. అది కూడా టాటా న్యూ కాయిన్స్ రూపంలో. మనం ఆ కాయిన్స్ని తర్వాత యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు కనుక టాటా న్యూ యాప్కి ఈ కార్డ్ని లింక్ చేసుకొని పేమెంట్ చేసిన ప్రతిసారి 1% సేవింగ్స్ అనమాట. అర్థమైందా? అండ్ టాటా పార్ట్నర్ బ్రాండ్స్ ఉంటాయి కదా, టాటా బ్రాండ్స్ కాదు, టాటా పార్ట్నర్ బ్రాండ్స్ దగ్గర ఈ కార్డ్ని మీరు కనుక స్పెండ్ చేస్తే 2% నియో కాయిన్స్ రివార్డ్స్ రూపంలో వస్తాయి అనమాట. అర్థమైందా? ఈ కార్డ్కి అప్లై చేయాలంటే మీ ఏజ్ 21 to 65 మిడిల్లో ఉండాలి. మీరు ఖచ్చితంగా జాబ్ చేస్తుండాలి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉండాలి. జాబ్ అనుకోండి 25,000 మినిమం జీతం ఉండాలి. అదే మీరు కనుక బిజినెస్ చేస్తున్నట్లయితే 6 lakhs కంటే ఎక్కువ సంపాదిస్తుండాలి. సో ముందు చెప్పినట్టు ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు, కానీ యాన్యువల్ ఫీజు ఉంది. అది 499 ప్లస్ ట్యాక్స్ అనమాట. అది కూడా మీరు ఒక ఇయర్లో 1,00,000 కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే అది కూడా మాఫీ అయిపోతుంది. సో దీని లింక్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా, క్లిక్ చేసి అంతా చదవండి. నెక్స్ట్ వన్ SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఇది బెస్ట్ అయిన క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనమాట. అర్థమైందా? సో ప్రెసెంట్ చూసుకున్నట్లయితే దీనికి యాన్యువల్ ఫీజు ఉంది అండ్ జాయినింగ్ ఫీజు కూడా ఉంది. జాయినింగ్ ఫీజు 1000 అంటే 999 ప్లస్ జిఎస్టీ. అండ్ సెకండ్ ఇయర్ నుండి యాన్యువల్ ఫీజు చూసుకున్నట్లయితే 999 ప్లస్ జిఎస్టీ అనమాట. మనం కనుక 1 yearలో 2 lakhs కంటే ఎక్కువ షాపింగ్ చేసామనుకోండి, అంటే స్పెండ్ చేసామనుకోండి, ఈ 999 ప్లస్ జిఎస్టీ మాఫీ అవుతుంది యాన్యువల్ ఫీ. అర్థమైందండి? అండ్ దాంతో పాటు ఈ కార్డ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే 60,000 సంవత్సరానికి 60,000 వరకు డబ్బు ఆదా అవుతుంది. మనం కనుక ఆన్లైన్లో ఈ కార్డుతో షాపింగ్ చేస్తే 5% క్యాష్ బ్యాక్. ఎక్కడైనా చేయండి, ఆన్లైన్లో 5% క్యాష్ బ్యాక్. ఆఫ్లైన్లో అనగా మీరు స్వైప్ చేశారు 1% క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది అనమాట. అండ్ 1% ఫ్యూయల్ సర్చార్జ్ మాఫీ మనం కనుక పెట్రోల్ డీజిల్ కొట్టిస్తున్నట్లయితే. అర్థమైందా? అండ్ ఈ కార్డ్ ఎవరికి ఇస్తారంటే 21 to 60 మిడిల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అండ్ దాంతో పాటు మీరు జాబ్ లేదా బిజినెస్ చేస్తుండాలి. జాబ్ అనుకోండి ఖచ్చితంగా 30,000 పర్ మంత్ మనమైతే సంపాదిస్తుండాలి. సో దీని సమాచారం కావాలన్నా లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా, చెక్ చేసుకోండి. అంతా చదివి నచ్చితే మాత్రమే తీసుకోండి. మీరు ప్రామిస్ చేశారు ఏమని? మాకు నిజంగా క్రెడిట్ కార్డ్ అవసరం ఉంటే మాత్రమే అప్లై చేస్తాం, జాగ్రత్తగా ఉంటాం, కార్డు వచ్చిన తర్వాత అనవసరమైన స్పెండ్స్ మేము చేయం, అవసరమైన స్పెండ్స్ మాత్రమే చేస్తాం. అది కూడా లిమిట్లో 30% కంటే తక్కువే యూజ్ చేస్తాం. అండ్ బిల్లు జనరేట్ అవగానే మినిమం అమౌంట్ డ్యూ కాకుండా అవుట్ స్టాండింగ్ని ఆన్ టైంలో కట్టేస్తామని చెప్పి మీరు ప్రామిస్ చేశారు. సో దాన్ని మీరు ఖచ్చితంగా పాటించండి. ఒకవేళ ఇదంతా నేను చేయలేను అనుకున్నట్లయితే అసలు ఏ కార్డ్స్కి అప్లై చేయొద్దు, క్రెడిట్ కార్డ్సే మీకు వద్దు, కాస్త టైం తీసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్లో నచ్చితే నచ్చింది అని చెప్పండి, నచ్చలేదు అని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బాస్ వాలా, బీ ద బాస్.